హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్వరపాస్ కిచెన్. టుడే స్పెషల్ రెసిపీ ఏంటంటే మహాశివరాత్రి పండుగ రోజున శివుడికి ఇష్టమైన నైవేద్యమైనటువంటి స్వీట్ పొటాటోను వాటర్ పోయకుండానే ఎలా ఉడికించాలో చాలా ఈజీ మెథడ్లో చేసి చూపించబోతున్నాను. ఈ స్వీట్ పొటాటోస్ చాలా హెల్తీగా, చాలా రుచిగా ఉంటాయి. మరి ఈ స్వీట్ పొటాటోస్ని వాటర్ పోయకుండా హెల్తీగా ఎలా ఉడికించాలో చూడాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేసి అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ స్వీట్ పొటాటోస్ చేయాలంటే ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో మన కిచెన్లోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను కందగడ్డలని ఒక 1/2 kg వరకలా ఎక్కువగా మట్టి లేకుండా ఫ్రెష్వి తీసుకున్నాను. ఇలా ఫ్రెష్వి తీసుకుంటే వాష్ చేయడానికి కూడా చాలా ఈజీగా అవుతుంది మీకు. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేయడానికి ఇలా ఒక బౌల్లో కొన్ని వాటర్ పోసి దాంట్లో ఈ కందగడ్డలన్నీ వేసి ఏమాత్రం మట్టి లేకుండా ఇలా శుభ్రంగా వాష్ చేయండి. ఇలా చేశాక మళ్ళీ సెకండ్ టైం కూడా కొన్ని వాటర్లో వేసి ఏమాత్రం మట్టి లేకుండా శుభ్రంగా ఇలా వాష్ చేసి చేయండి. ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా నీట్గా క్లీన్ చేసి చేయండి. ఇలా శుభ్రంగా వాష్ చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చివర్లో 2 వైపులా ఇలా నైఫ్ తీసుకొని కట్ చేసి మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా మీడియం సైజులో రౌండ్గా కట్ చేసి చేయండి. లేదంటే మీరు అలానైనా ఉడికించవచ్చు. కాకపోతే ఇలా మీడియం సైజులో మనం రౌండ్గా చిన్నగా కట్ చేసి ఉడికిస్తే మనకి ఈజీగా ఉడికిపోతాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి ఇలా ఒక మందంపాటి కడాయిని తీసుకొని, లేదంటే మీరు ఇలా నాన్ స్టిక్ కడాయినైనా తీసుకొని చేయండి. ఇలా అయితేనే అడగంటకుండా చక్కగా ఉడుకుతాయి. ఈ స్వీట్ పొటాటోస్ని మనం హెల్తీగా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వీటిలో నీరు పోయకుండా ఇలా బెల్లాన్ని తురిమి 2 టేబుల్ స్పూన్ వేసి అందులోనే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంకొంచెం రుచిగా ఉండాలంటే ఇలా కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసి కలపండి. ఇలా బెల్లాన్ని నెయ్యిని వేయడం వలన ఈ స్వీట్ పొటాటోస్ చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఇవి చాలా హెల్తీ కూడా. ఇప్పుడు వీటన్నింటినీ కలిపాక స్లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. మిడిల్లో ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా కలిసేలా మిక్స్ చేసి కలపండి. ఇలా చేయడం వలన 2 వైపులా చక్కగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి ఫ్రై చేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. ఇలా వావ్, స్వీట్ పొటాటోస్ సూపర్గా కలర్ఫుల్గా సూపర్గా రెడీ అయిపోయాయి. ఫైనల్గా వీటన్నింటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. ఎక్కువ ప్రాసెస్ ఏం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా రెడీ అయిపోయింది. కొత్తగా కుకింగ్ నేర్చుకునే వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా చాలా ఈజీగా పండుగ స్పెషల్గా చేయండి. చూడండి, ఇలా ఈ స్వీట్ పొటాటోస్ చక్కగా ఫ్రై అయ్యాయి. మంచి కలర్తో సూపర్గా, చాలా టేస్టీగా సూపర్గా ఉన్నాయి. మీరు కూడా ఇలా ఈ శివరాత్రి పండుగకి ఇలా కందగడ్డని వాటర్ పోయకుండా కొద్దిగా బెల్లాన్ని కానీ నెయ్యిని కానీ వేసి హెల్తీగా చేసి నైవేద్యంగా పెట్టండి. ఇలా చేస్తే పిల్లలు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. భలే రుచిగా, స్వీట్గా చాలా బాగున్నాయి. మరి నేను చేసిన ఈ స్వీట్ పొటాటోస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి డెఫినెట్గా ట్రై చేయండి. నెక్స్ట్ అగైన్ ఇంకొక స్పెషల్ రెసిపీతో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్ ఎవ్రీవన్.